సాగర్ రింగ్ రోడ్లోని అర్బన్ జంక్షన్లో న్యూ ఇయర్ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. M11 ఈవెంట్స్ నిర్వాహకులుగా గ్యారా సుశాంత్ చంపపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. M11 ఈవెంట్స్లో ఆధ్వర్యంలో మాస్క్ రైడ్ పార్టీని ఈ నెల 31 డిసెంబర్ రోజున నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి డీజేసీల ముఖ్య అతిథిగా హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. తక్కువ ధరలో సామాన్య మధ్యతరగతి వారికి అందుబాటులో కార్యక్రమ ఎంట్రీ టికెట్ ఉంటుందన్నారు. పరిసర ప్రాంత వాసులు, యువతీ యువకులు కుటుంబ సమేతంగా హాజరై ఈ వేడుకలు ఉత్సాహంగా జరుపుకోవచ్చని, ఈ మేరకు స్థానికులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. మీ అందరికీ తెలుసు, పాస్ట్ 8 ఇయర్స్ నుంచి M11 ఈవెంట్స్ అనేది చాలా గ్రాండ్ అండ్ సక్సెస్ఫుల్ అండ్ సేఫ్ అండ్ సెక్యూర్గా ఈవెంట్ చేస్తుంది అనేది. సో ఈ 31st అర్బన్ జంక్షన్లో న్యూ ఇయర్ ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఇందులో ఉట్టి న్యూ ఇయర్ మాత్రమే కాకుండా ఇట్లాంటి మాస్క్రేట్ థీమ్ అనేది ఒకటి ప్లాన్ చేసినాము, కొంచెం డిఫరెంట్ ఉండాలని చెప్పి. సో మీరు 31st డిసెంబర్ ఇక్కడ అర్బన్ జంక్షన్ దగ్గరకు వచ్చి ఎంజాయ్ చేయండి. డోంట్ మిస్ దిస్ షో. అండ్ డీజేస్ ఎలా వస్తుంది ప్లేయింగ్ చేయడానికి. అండ్ మీకు హైదరాబాద్ మర్ఫా ఉంటుంది, ప్లస్ చాలా స్పెషల్ అట్రాక్షన్స్ ఉంటాయి. హైదరాబాద్లో అనేది వన్ ఆఫ్ ద సేఫ్ అండ్ సెక్యూర్ ఈవెంట్ని మిస్ చేసుకోకండి. డోంట్ మిస్ ద షో. డబ్బున పాసెస్ బుక్ మై షోలో అండ్ డిస్ట్రిక్ట్ హైయాప్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఆఫ్లైన్ పాసెస్ కోసం స్క్రీన్ పై ఉన్న నంబర్కి కాంటాక్ట్ చేయండి, లేదంటే అర్బన్ జంక్షన్కి వచ్చి ఆఫ్లైన్ పాసెస్ చేసుకోండి. ఒకటి పెద్ద స్టేజ్ సెటప్ ఉంటుంది, హ్యూజ్ లైట్ సెట్టింగ్స్ ఉంటుంది, సౌండ్ సెటప్ ఉంటుంది, అండ్ కౌంట్ డౌన్ షో ఉంది, క్రాకర్స్, అండ్ 5 డీజే ఆర్టిస్టులు వస్తున్నారు. ఒక నేషనల్ లెవెల్ డీజే ఆర్టిస్ట్ డీజే శిలా గారు వస్తున్నారు. అండ్ రేవంత్, డీజే గొంగూర్, డీజే అభిలాష్, డీజే సుమన్, వీళ్ళందరూ కూడా వస్తున్నారు. సో దీంతో ఏంటంటే మనకి ఒక హిందీ క్రౌడ్కి, తెలుగు క్రౌడ్కి మొత్తం మన ఇండియాలో ఉన్న ఫేమస్ పాటలు ప్లే చేసి ఎంటర్టైన్మెంట్ చేసి ఆ రోజు చాలా ఆహ్లాదకరంగా ఒక మంచి ఫెస్టివల్ వాతావరణాన్ని తెచ్చి నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టాలని మేము ఇలా ప్లాన్ చేస్తున్నాము. అండ్ ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఎవరు 12 గంటల తర్వాత వాళ్ళు 1 గంటలకు వెళ్ళి బయట తినాల్సిన అవసరం, ఆ ఇబ్బంది పడకుండా ఇక్కడనే మేము స్టాల్స్ ఏర్పాటు చేసాము, ఇక్కడే తినొచ్చు. అండ్ చిన్నపిల్లలకు కూడా మా ప్లేస్